క్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కృపగలిగిన దేవుడు, కనికర సంపన్నుడు, దయగలిగిన యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తీల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని స్నేహితులారా, ఈ దినాన దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదను. మన దేవుడు నింపే దేవుడు. మన దేవుడు ఖాళీ చేసే దేవుడు కాదు. చాలామంది మనుషులు నమ్ముకున్నా, ఇతరులను ఎవరినైనా నమ్ముకున్నా వారు మనల్ని నిండా ఖాళీ చేస్తారు. కానీ మనలను నిండా నింపే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. మనల్ని నింపడానికే ఆయన పరలోకపు మహిమను విడిచి భూలోకానికి వచ్చి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించి శిలువ మీద మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణుడై మరలా నీ కోసం నా కోసం ఆయన రాబోతున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ దేవుడు ఈ దినాన మనతో సూటిగా మాట్లాడుతూ, నీ నోరు బాగుగా తెరువు, నేను నింపుతాను. ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడను నేనే. ఐగుప్తు అనగా పాపపు బానిసత్వం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపానికి బానిసలం అవుతాం, తర్వాత మరణిస్తాం. ఐగుప్తు అనే పాపం నుండి, ఐగుప్తు అనే బానిసత్వం నుండి మనలను బయటకు నడిపించి రప్పించి, మనం నోరు బాగుగా తెరిస్తే మన నోటిని నింపి మనలను కనానుకు నడిపించే దేవుడు, వాగ్దాన దేశానికి నడిపించే ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభు. మనమందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. అయితే ఆ మహిమను తిరిగి ఇవ్వటానికి, ఆ పాపపు బానిసత్వం నుండి ఆయన శిలువ రక్తము ద్వారా మనకు విడుదల దయచేసి మనల్ని విమోచించి, ఆ నిష్కలంకమైన రక్తము చేత మనకు విమోచన క్రయధనమును చెల్లించి మనలను పరమ కనానుకు, పరలోకానికి చేర్చే దేవుడు యేసయ్య ఒక్కరే. నువ్వు ఏ బానిసత్వంలో ఈ దినాన మగ్గిపోతున్నావో, ఏ పాపంతో నిండినావో, ఏ మహిమను పోగొట్టుకున్నావో, ప్రియమైన స్నేహితుడా, యేసయ్య నీతోనే మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి బయటికి రా. దినమెల్లా ఆయన చేతులు పాపంలో ఉన్నవారి కొరకే, నీ కొరకే చేతులు చాపి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన బయటికి రా. బయటికి వస్తే నిన్ను నింపుతారు, అంతేకాదు ఆయన రక్షణతో నిన్ను కప్పుతారు, అంతేకాదు పరలోకంలో నిన్ను ఉంచుతారు. నిన్ను నింపే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. భక్తుడైన దావీదు గారు 23వ కీర్తనలు అంటారు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. మనం దేవుని దగ్గరికి వస్తే మన దేవుడు నింపి ఊరుకునే దేవుడు కాదు, అది పొంగి పొర్లేటట్లు సర్వ సమృద్ధిలోనికి నడిపించే దేవుడు. నువ్వు నీ గిన్నె నింపబడి అది పొర్లుతుండగా ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు దీవెనకరంగా నిన్ను దీవించబోతున్నారు యేసయ్య. ఒకప్పుడు నువ్వు ఏమీ లేనివాడిగా ఉన్నావేమో, ఒకప్పుడు నీ పరిస్థితి దీనస్థితి ఏమో, ఒకప్పుడు నువ్వు చేయి చాచుకునే పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు చేయి చరుచుకునే స్థితిలో ఉన్నావేమో. వాటన్నిటి నుండి నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే, ఆ పాపాన్ని విడిచి దేవుని దగ్గరికి వస్తే, నీ కొరకే ప్రాణం పెట్టిన, ప్రాణత్యాగం చేసిన ప్రాణనాథుడైన ఆ ప్రభువు దగ్గరికి వస్తే నీ గిన్నె నిండిపోయేటట్టు చేస్తాడు ఆయన. అది పొంగి పొరలేటట్టు చేస్తాడు. శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు గారిని మహారాజుగా చేసి ఆయన గిన్నె నిండి పొంగి పొరలేటట్లుగా చేస్తారు. దేవుని దగ్గరికి. ఈ దినాన నీ పరిస్థితి ఎలా ఉందో
ఒక్కసారి యేసయ్య దగ్గరికి వచ్చి చూడు, నిశ్చయముగా నీ స్థితి మారబోతుంది. నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? యేసయ్య దగ్గరికి రా, నింపబడు, ఆశీర్వాదం పొందు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు. దేవుడి వాగ్దానాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నువ్వు ఇచ్చిన వాగ్దానం, మీ నోరు తెరిస్తే నేను నింపుతానన్నావు. యేసుక్రీస్తు నామమున నోరు తెరుస్తున్నాం తండ్రి. మీ దీవెనలతో నింపండి, మీ ఆత్మవరములతో నింపండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మమ్మల్ని చేయబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారో, నమ్ముతున్నారో, యేసు నామమున వారందరికీ విడుదల కలుగునుగాక, వారి నోరు నింపబడునుగాక. మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప